హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సీఎం కుకింగ్ వ్లాగ్స్. యాక్చువల్ వచ్చేసరికి తిరుమల తిరుపతి స్వామివారి కోసం వెళ్ళామన్నమాట. ఆఫ్టర్ 10 years మళ్ళీ స్వామివారి దగ్గరికి వెళ్ళాను. సో ఫుల్ వీడియోలో నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకు అంటే మ్యాక్సిమం అందరికీ తెలుసు తిరుపతి ఎట్లుంటుందో ఏంటని చెప్పేసి వ్యూస్ అన్నీ వీడియో తీశాను. సో ఇప్పుడు ఈ వీడియోలో ఉన్న ప్రతిదీ చూస్తారని చెప్పేసి నేను వ్యూస్ అన్నీ తీసానన్నమాట. సో చూడండి, మీరు కూడా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి. అలాగే మ్యాక్సిమం మొత్తం చెప్తాను, కవర్ చేస్తాను. ఫస్ట్ వచ్చింది గరుడ వాహనులు, తర్వాత ఎంట్రన్స్ ఆఫ్ తిరుమల అన్నమాట. తర్వాత కింద నుంచి నేను స్వామివారి నామాలు వీడియో తీశాను. అవి కొండపైన ఉందన్నమాట. సో కింద నుంచి పైకి వెళ్తున్నాను స్వామివారి దగ్గరికి. నైట్ అయిపోయింది యాక్చువల్ అప్పటికి. ఇంకా స్వామివారి నామాలు అట్లా జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేస్తూ వీడియో తీశాను. తర్వాత మేము కార్లో వెళ్ళిన తర్వాత మేము రూమ్స్ తీసుకొని ఏఎన్సి క్వార్టర్స్లో రూమ్స్ తీసుకున్నాము. సో మాది వచ్చేసరికి 474 రూమ్ అన్నమాట. సో అట్లా తీసుకున్న తర్వాత నెక్స్ట్ డే స్వామివారి దర్శనానికి వెళ్ళాము. చిన్న బేబీ ఉన్న వాళ్ళకి 1 అవర్లో అయిపోతుంది. 1 year బిలో 1 year పిల్లలకి 1 అవర్లో అయిపోతుంది దర్శనం. షార్ట్ వేలో పంపిస్తారు. అలాగే మిగతా వాళ్ళకి 5 hours పట్టిందనమాట మేము వెళ్ళినప్పుడు. ఇంకా ఆ రోజు సాటర్డే, పైగా చాలామంది వస్తారంట. బట్ త్వరగా అయిపోయింది వాళ్ళని చెప్పేసి అన్నారు. గొప్ప అదృష్టం. తర్వాత దారిలో రథం మరియు కొన్ని వ్యూస్ అవన్నీ వీడియో తీశాను. చాలా అంటే చాలా బాగా అనిపించింది. సూపర్ ఉన్నాయి అసలు వ్యూస్ అన్నీ. సో ఇదొక ఎంట్రన్స్ అన్నమాట. సో ఇక్కడ టికెట్స్ చెక్ చేస్తారు కార్ వాళ్ళవి. సో అట్లా వెళ్తూ ఉన్నాం అనమాట. ఇదే వెంకటేశ్వర స్వామి విగ్రహము. సో చాలా బాగా అనిపించింది. వెళ్తున్నాం ఇదొక పిక్చర్ కనిపించింది, రాములు వారు అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి టికెట్స్ అనమాట, రూమ్ టికెట్స్ ఇస్తున్నారు. అలాగే ఇక్కడ హోటల్స్లో టిఫిన్ చేసి అంతా అయిపోయిన తర్వాత ఫీ పే చేసిన తర్వాత సిఆర్ఓ ఆఫీస్ అనమాట అది, రూమ్స్కి వెళ్ళాము. తర్వాత అంతా అయిపోయిన తర్వాత మేము దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చిన వీడియోస్ అన్నీ తీసాను. దర్శనం అయిపోయిన తర్వాత ఫ్రీ అయినాక. ఇది వినాయకుడి స్వామి, పక్కనే శివయ్యది ఉంటుంది. సో చాలా ఇలాగా అన్ని వీడియోస్ని మ్యాక్సిమం కవర్ చేశాను. తిరుపతిలో మొత్తం వ్యూ ఎట్లుంటుంది, స్వామివారి పవలింపు సేవ ఎక్కడ చేశారు, గజరాజులో వచ్చింది, మొత్తం మీరందరూ చూసి తరిస్తారు స్వామివారిని తీశాను వీడియో. అలాగే మీరు ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే చూడండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, చెప్తాము. కానీ చాలా చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళాం కాబట్టి నాకు చాలా హ్యాపీ అనిపించింది స్వామివారిని అలా చూడడము. కొంచెం దగ్గరుండి చూసాం కొంతసేపు. చాలా చక్కగా అలంకరించారు స్వామివారిని. అలాగే పవలింపు సేవ కూడా దగ్గరుండి చూడడం అనేది అది గొప్ప ధన్యత అన్నమాట. అసలు గజరాజులు ఆహ్వానిస్తూ స్వామివారిని పవలింపు సేవ చేశారు. తర్వాత ఇంక ఇట్లా ఎంట్రన్స్ అన్నమాట, అన్నదాన సత్రము. అలాగే లోన అట్లా స్వామివారి విగ్రహాలు అవన్నీ కొన్ని వ్యూస్ తీశాను. సో ఇది మొత్తం ఈ వీడియో 12 minutes మొత్తం తిరుపతిదే ఉంటుంది. సో తిరుపతిది అయిపోయిన తర్వాత మేము కాళహస్తి కూడా వెళ్ళాము. అలాగే కాళహస్తిలో అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ తిరుపతి వచ్చి, తిరుపతిలో మేము రూమ్స్ తీసుకున్న బ్యాక్ సైడ్ రోడ్లో గోవిందరాజు స్వామి అంట, విమానాల గోవిందరాజు స్వామి అంట. అంటే ఆ స్వామివారి గురించి ప్రత్యేకత ఆ వీడియోలో చెప్తాను. సో ఇది మొత్తం వెంకటేశ్వర స్వామి తిరుమల అన్నమాట వీడియో. చూడండి, చూసి మీరు కూడా స్వామివారి బ్లెస్సింగ్స్ తీసుకోండి. మేమైతే హ్యాపీగా ఫీల్ అయ్యాము. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాగే నన్ను ప్రోత్సహిస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను. గొల్ల మండపం ప్రత్యేకత కూడా చెప్పండి. Thank you.
దాన్ని కలుపుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇది వచ్చేసరికి స్వామివారి పవలింపు సేవ అన్నమాట. స్వామివారు చక్కగా పవలింపు సేవను ఎంత హాయిగా చక్కగా స్వీకరిస్తున్నారు చూడండి. అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అసలు అయితే ఈ రూమ్కి వెళ్ళిపోదాం అనుకున్నాం, బట్ ఎందుకో వెయిట్ చేసామన్నమాట. అంటే మా అత్తమ్మ వాళ్ళు దర్శనానికి వెళ్ళినప్పుడు సో చక్కగా కూర్చున్నప్పుడు స్వామివారి పవలింపు సేవ చూసాము. అలాగే గజరాజులు బ్లెస్సింగ్స్ ఇవ్వడం కానీ ఆహ్వానించడం కానీ స్వామివారిని చాలా బాగనిపించింది. అలాగే స్వామివారి గుడి ముందు గొల్ల మండపం ఉంటుందండి. దాని ప్రత్యేకత చెప్తాను. యాక్చువల్లీ గొల్ల మండపం యొక్క ప్రత్యేకత ఏంటంటే, అసలు గొల్ల మండపం ఎందుకు అన్నారు అంటే, ఒక ముసలావిడంట, ఆవిడ యాదవాస్ అంట. సో ఆవిడ 7 కుండలు మజ్జిగని 7 కొండలెక్కి తీసుకొచ్చి అక్కడికి వచ్చి ఇచ్చేదంట అందరికీ. సో ఆమెని అప్పుడు అడిగారంట స్వామివారు, నీకేం కావాలి అని అడిగితే మనదంట, నాకంటూ ఏమొద్దు, ఒక ప్రత్యేకత కావాలి, నాకంటూ నీ గుడి ఎదురుగా ఇట్లా గొల్ల మండపం అని కట్టు చాలు అని చెప్పేసి అన్నదంట. సో అందుకని స్వామివారి గుడి ఎదురుగా గొల్ల మండపం అనేది ఉంటుంది. అలాగే నేను అక్కడికి వెళ్ళిన తోటి తెలుసుకున్నాను, పూజ స్వామివారికి చేసేటప్పుడు కూడా ఫస్ట్ గొల్ల వాళ్ళు చేసిన తర్వాతే పూజ, తర్వాతే వేరే వాళ్ళు చేస్తారంట. నేను అక్కడ వాళ్ళు చెప్పారు, నేను విన్నాను. సో ఇది తప్పుగా తీసుకోవద్దు, అక్కడ చెప్పారు, నేను దాన్ని మీకు కన్వే చేస్తున్నాను అంతే. సో అట్లా అయిన తర్వాత ఇంకా చక్కగా చుట్టుప్రక్కలంతా వీడియో తీసాము. దర్శనం అయిపోయి కిందకు వచ్చేటప్పుడు ఈ వే అన్నమాట. ఈ వేలో అప్పుడప్పుడు జింకలు కొన్ని జంతువులు తిరుగుతూ ఉంటాయంట. నేనైతే కనిపిస్తాయేమోనని ఆశగా వీడియో తీశాను, కనబడలేదు. బట్ ఈ వే అనేది డేంజరస్ అంట, జాగ్రత్తగా వెళ్ళమని చెప్పారు. సో చాలా టర్నింగ్స్ ఉన్నాయన్నమాట. సో దర్శనం మొత్తం అయిపోయిన తర్వాత రిటర్న్ కిందకి వెళ్ళేటప్పుడు వ్యూ అనేది వీడియో తీశాను నేను. మధ్య మధ్యలో కొండలు వస్తూ ఉంటాయి, అప్పుడు కొంచెం స్వామివారి గుడి కనబడుతూ ఉంటుంది, కానీ తక్కువ కనిపిస్తుంది, దూరం నుంచి కదా తీసింది వీడియో. సో అదనమాట. అలాగే తిరుపతిలో అంతకుముందు చిన్న పాపని పులి తినేసింది తల అనేసి, అది కూడా నాకు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పాపని గుర్తొచ్చింది, చాలా బాధేసింది. ఇంకెవరికి అట్లా జరగకూడదు, అంతా స్వామివారి అనుగ్రహం ఉండి అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. సో ఇదంతా కిందకి డౌన్ వెళ్ళేటప్పుడు ఇదంతా వ్యూ అన్నమాట. సో మ్యాక్సిమం అక్కడ కనిపిస్తున్న కొండలో నేను ఒక వ్యూ అనేది కరెక్ట్గా తీద్దాం ట్రై చేశాను, కానీ సరిగ్గా రాలేదు. సో తర్వాత మేము బస్ స్టాండ్కి వెళ్ళేటప్పుడు నంది విగ్రహం ఒకటి కనబడింది. సో అది కూడా వ్యూ బాగుందని చెప్పేసి మీకోసం ఆ వీడియో కూడా తీశాను.
తర్వాత నాకు వ్యూ తీస్తుంటే నాకు ఫ్లాగ్ ఒకటి కనబడింది, మన ఇండియా ఫ్లాగ్. అది కూడా తీస్తాను, వ్యూ బాగుందని చెప్పేసి. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఫ్లాగ్ని. సో ఈ ఫ్లాగ్ తీసిన తర్వాత కలశం ఒకటి వీడియో తీశాను. ఇది కూడా బస్ స్టాండ్కి వెళ్ళేటప్పుడు కలశం వీడియో అన్నమాట తీసాను. మ్యాక్సిమం నాకు తెలిసింది కవర్ చేశాను. మరి మీరు కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.